హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యన్ మాట్లాడుతున్నాను. నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చెప్పడంలో ఏమైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి. ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 27లో అవసానం మహాసమాధిలో పార్ట్ 5 చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పిన రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. శరీరం ఉన్నంత వరకు బాధపడటం తప్ప, కానీ భగవంతుని ఇలా శరీరధారణ భక్తుల నిమిత్తమే సర్వం ఇందుండే వెలువడిందని నాకు ఇప్పుడు కనబడుతున్నది. నరేంద్రుని చూసి సంజనతో తెలిసిందా, సమస్త సృష్టిజాతం మీలో నుండే ఉద్భవించింది అని నరేంద్రుడు పలకగా శ్రీరామకృష్ణుని దివ్య మహందాసం అందుకు సమాధానంగా భాషించింది. ఆ చిరునవ్వుతో ఆయన యథార్థ వ్యక్తిత్వ సూచనలు పొంగి పొరలాయి. చికిత్స అంతా విఫలమవడం చూసి శారదాదేవి తారకేశ్వరంలోని శివాలయానికి వెళ్ళి శివానుగ్రహానికై ప్రాయోపవేశం చేయబూనుకున్నది. రెండవ రాత్రి ఒక పెద్ద ధ్వని, ఎవరో కుండల దొంతరను పగలగొట్టినట్లు ఫెళఫెళమని ధ్వని విని ఐహిక సంబంధాలు స్వప్నప్రాయాలు కదా అని ఆమె మహావైరాగ్యం పొందింది. మరునాడు కాశీపూర్కు వచ్చి జరిగిన వృత్తాంతం శ్రీరామకృష్ణులకు తెలపగా అలా జరుగుతుందని ఆయనకు ముందే విదితమై ఉన్నట్లు కనిపించారు. సాక్షాత్కారం పట్ల తీవ్ర కాంక్షనే నరేంద్రుడు ఒకరోజు సోదర శిష్యులైన కాళీ తారకులతో బుద్ధగయకు యాత్ర చేసి అక్కడ తీవ్ర ధ్యానంలో నిమగ్నులై కొద్ది రోజుల్లోనే తిరిగి వచ్చారు. విశేష శ్రద్ధాభక్తులతో శ్రీరామకృష్ణులను సేవిస్తున్న బాలశిష్య బృందంలో శశి యొక్క గురుసేవ తత్పరత గురుభక్తులందరికీ మేలు బంతే అనదగింది. గురుసేవే అతడి సాధన, అతడి తపస్సు. పరమార్థ ప్రాప్తికి సద్గురు సేవయే మహోన్నతమ సాధనమని అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నిరంతర సేవాదీక్ష, అతడి అంకుట సాహస శక్తి, అతడి అపార గురుభక్తి ప్రేమానురాగాలు చూసి అందరూ అబ్బురపడేవారు. 1000 ఏళ్ల మూర్తిభవించిన గురుసేవయే శశిభూషణ చక్రవర్తి. ఒకరోజు పెద్ద గోపాల్ కాషాయ వస్త్రాలను రుద్రాక్షమాలను సన్యాసులకు పంచిపెట్టాలనే తన అభిలాషను గురుదేవులకు విన్నవించాడు. అప్పుడు ఆయన తన బాలశిష్యులను చూపుతూ ఇలా అన్నారు, వీరికంటే ఉత్తమ సాధువులు నీకు మరెక్కడా లభించరు, వాటిని వారికి ఇవ్వు. ఇలా అంటూ తన ముందు ఉంచిన కాషాయ వస్త్రాలను శ్రీరామకృష్ణుడు స్వయంగా తానే బాలశిష్యులకు పంచిపెట్టారు. ఒకటి మిగిలిపోగా దాన్ని వైరాగ్య సంపత్తిలో ఎవరికీ తీసిపోని గిరీష్కై భద్రపరచామన్నారు. ఒకరోజు సాయంకాలం బాలశిష్యులచే ఒక తంతు జరిపించి జాతిభేదం లేకుండా ప్రతి వారి ఇళ్ల నుండి భిక్షాన్నం స్వీకరింప అనుమతించారు. ఈ విధంగా శ్రీరామకృష్ణుల ద్వారానే వారు సన్యాస దీక్ష స్వీకరించి కాలాంతరంలో శ్రీరామకృష్ణ సంస్థ ప్రదీపాలై ప్రకాశించారు. అనేక జన్మార్జిత తపోఫలమైన నిర్వికల్ప సమాధి నరేంద్రునికి ఈ సమయంలోనే లభించింది. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అతడు ఒకరోజు హఠాత్తుగా తన శిరస్సుకు వెనుక వైపు ఒక దివ్య జ్యోతిని గాంచాడు. అది క్రమంగా ఉజ్వల కాసాగింది. ఆ కాంతిపుంజంలో నరేంద్రుడు మునిగిపోయాడు. ద్వైత ప్రపంచాతీతమై తన మానసం అఖండ సచ్చిదానంద బ్రహ్మంలో లీనం కాగా అతడు మహోన్నత నిర్వికల్ప సమాధి స్థితిని పొందాడు. కొంతసేపు తలే కానీ శరీరం ఉన్నట్లు తలపలేదు. అప్పుడు అయ్యో నా శరీరం ఏమైంది అనే నరేంద్రుని కేక విని పెద్ద గోపాల్ ఆ గదిలోకి వచ్చి, నరేన్ ఏమైంది, ఇదిగో ఇక్కడే ఉన్నది కదా అని చెప్పినా నరేంద్రుడికి నమ్మకం కలగలేదు. అప్పుడు గోపాల్ భయభ్రాంతుడై గురుదేవుల వద్దకు వెళ్ళేసరికి ప్రశాంతంగా ఆయన ఇలా అన్నారు, అతన్ని కొంతసేపు అట్లే ఉండనివ్వు, అందుకోసమే చాలా కాలం నన్ను వేధించాడు.
చాలాసేపటికి నరేంద్రుడికి బాహ్య స్మృతి వచ్చింది. అతడి వదనం అనిర్వచనీయం ఆనందాన్ని వెదజిల్లుతూ ఉంది. నేత్రకమలాలు ప్రశాంతి లక్ష్మీ నిలయాలై భాషిస్తున్నాయి. గురుదేవుల సాన్నిధ్యానికి వెళ్ళగానే అతడి ముఖారవిందాన్ని అవలోకించి ఆయన ఇలా అన్నారు. అమ్మ నీకిప్పుడు సర్వం చూపింది కదా. నీ దివ్యానుభూతి ప్రశాంతం తాళం వేయబడి ఆ తాళం చెవి నా వద్ద ఉంది. అమ్మ కార్యాన్ని నివర్తించాక ఈ నిధి మళ్ళీ నీ వశమవుతుంది. కొన్నాళ్ళ వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించమని, ఆహార విషయంలో విచక్షణతో మెలగమని ఆయన నరేంద్రుడికి ఉపదేశం చేశారు. తన ఇష్టమంత్రమైన రామమంత్రాన్ని శ్రీరామకృష్ణులు ఒకరోజు నరేంద్రునికి ఉపదేశించారు. అప్పుడు నరేంద్రుడు రామభక్తానంద ప్రమత్తత పొందాడు. సింధు రాష్ట్రంలో 2 పత్రికలకు సంపాదకుడు, శ్రీరామకృష్ణులకు అత్యంత ప్రేమపాత్రులతో ఒకడు మహాభక్తుడు అయిన హీరానంద్ ఒకరోజు శ్రీరామకృష్ణులను సందర్శింప వచ్చాడు. ప్రసంగవశాత్తు అతడు భక్తుడు ఎందుకు బాధలు అనుభవిస్తాడు అని ఆయన్ను అడిగాడు. బాధను అనిపించే శరీరమే అని లోకులకు ప్రబోధం చేస్తూ వారి పాపభారాన్ని తాను భరిస్తూ ఉండటమే తన బాధలకు హేతువని శ్రీరామకృష్ణులు ఈ ప్రశ్నకు వివరిస్తూ జవాబిచ్చారు. తమను దర్శింపవచ్చిన నాగమహాశయుని శ్రీరామకృష్ణులు ఒకరోజు గాఢాలింగనం చేసుకున్నారు. మరో రోజు గురుదేవుల ప్రశ్నలకు సమాధానంగా నాగమహాశయుడు, ఆహా బాబా, నేను మీ వ్యాధి నివారణ చేయగలను, మీ కృపతో ఇప్పుడే చేస్తాను అంటూ మహోజ్వల భక్తి విశ్వాసాలతో గురుదేవుల వ్యాధిని తనలోకి మార్చుకోవాలనే మహా సంకల్పంతో సమీపించాడు. శ్రీరామకృష్ణుడు అతడి ఉద్దేశం గ్రహించి, అవును నువ్వు అది చేయగలవని నాకు తెలుసు అంటూ అతన్ని వెనక్కు త్రోసివేశారు. ఏ నిగూఢ భావంతో ఆయన అలా చేశారో ఎవరికెరుక. మరొక రోజు నాగమహాశయుడు గురుదేవుల గదిలోకి ప్రవేశించబోతూ శ్రీరామకృష్ణులు ఒక ఉసిరికాయ తినగోరుతున్నారని విన్నాడు. అకాలమైన వెంటనే వెళ్ళి 2 రోజులు తదేక దీక్షతో తోటలన్నీ వెతికి 3వ నాటికి ఎలాగో 2-3 ఉసిరికాయలు సేకరించి తెచ్చి గురుదేవులకు సమర్పించాడు. ఆయన అపరిమితానందభరితుడయ్యారు. మహాసమాధికి 8-9 రోజులు ఉన్నాయనగా శ్రీరామకృష్ణులు యోగేంద్రునిచే పంచాంగం నుండి ఆగస్టు 9వ తేదీకి సరైన తిథి నుండి తదనంతర తిథులను చదివిస్తూ సౌరమాన శ్రావణ మాసాంతానికి వచ్చేసరికి చాలు అని సంజన చేశారు. ఆ నిలుపమన్న తిథియే మహాసమాధి దినం అవుతుందని అప్పుడు ఎవరికెరుక. శ్రీరామకృష్ణుల సమాధికి ఇక 3-4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నరేంద్రుడిని ఆయన పిలిచి తన ముందు కూర్చోబెట్టుకుని తదేక దృష్టితో అతన్ని చూస్తూ సమాధి నిమగ్నులయ్యారు. ఇంతలో విద్యుత్తు కంపనలా ఏదో సూక్ష్మశక్తి తనలో ప్రవేశిస్తున్నట్లు నరేంద్రుడికి తోచింది. క్రమంగా అతడు బాహ్యస్మృతి కోల్పోయాడు. బాహ్యస్మృతికి వచ్చాక శ్రీరామకృష్ణులు విలపిస్తూ ఉండటం చూసి నరేంద్రుడు ఆశ్చర్యచకితుడై అందుకు కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఇలా పలికారు, నాయనా, నేడు నా సర్వస్వం నీకు దారపోసి ఫకీర్నైపోయాను. ఆ శక్తితో నువ్వు లోకానికి అపారమైన మేలు అనుగూరుస్తావు. ఆ తర్వాతే నీ నిర్గమనం. ఎవరైనా ఒక పువ్వును ఇచ్చినట్లుగా నా కానుక వసికినట్లుగా శ్రీరామకృష్ణుడు తన శిష్యాగ్రగణ్యుడికి తన సర్వస్వాన్ని లోక కళ్యాణార్థం దారిపోశారు. త్యాగానికి ఇంతకంటే పరమావధి ఏది? శ్రీరామకృష్ణుడు నరేంద్రనాథులు ఈ మహాక్రియ మూలంగా అపూర్వ ఐక్యం పొందగా తదీయ వ్యక్తిద్వయ వాహిని సంయోగ సంజనిత దివ్య ప్రభావమే సనాతన ధర్మ సముద్ధరణ, భారతదేశ ఉద్ధరణకే కాక మానవ పునరుద్ధరణకు మహోత్తమ సాధనభూతమై అచిరకాలంలోనే వివేకానంద స్వరూపాన జగద్విఖ్యాతమైంది. విశ్వాసం
సదృఢమాన విశ్వాసం సదృఢమవడానికి ముందు ఎంతవారికైనా అనేక శంకలు కలుగుతుంటాయి. శ్రీరామకృష్ణులు తాను అవతారమూర్తిని తెలపడాన్ని గురించి పై సంఘటన జరిగిన 2 రోజుల పిదప నరేంద్రుడు తనలో ఇలా తలపోశాడు. ఈ దారుణ శరీర యాతనలలో కూడా ఈయన తాను అవతారమూర్తిని చెబితే విశ్వసిస్తాను. అతి విచిత్రం, నరేంద్రుడిలో ఈ భావం మెదలగానే శ్రీరామకృష్ణులు తనను నరేంద్రుడిని తిలకించి ఇలా పలికారని తెలిసి ఉన్నారు. ఎవడు రాముడో ఎవడు కృష్ణుడో అతడే ఈ శరీరంలో ఇప్పుడు శ్రీరామకృష్ణుడు. ఇది వేదాంత ప్రకారం మాత్రమే కాదు సుమా. గురుదేవుల వాక్కులు అమోఘాలు అనడానికి ఎన్నో నిదర్శనాలు కళ్ళారా చూసి ఇలా సందేహించినందుకు నరేంద్రుడు ఎంతో సిగ్గుపడి పశ్చాత్తాపం పొందాడు. అంతిమ దినం శిష్యభక్త కోటికే కాక లోకానికంతకు అతి విషాదకర దినం పరిగెత్తుకుని వచ్చేసింది. బాధ అతి తీవ్రమైంది. నాడి క్రమగతి తప్పింది. సూర్యాస్తమాన సమయానికి కొంచెం ముందు ఊపిరి పీల్చడం ఆయనకు కష్టమైంది. దుఃఖంతో భక్తులు విలపించారు. గురుదేవుల శై ప్రక్కన వాళ్ళు నిలబడి ఉండిపోయారు. సాయంకాలం ఆకలి వేయగా ఆయన కాస్త జావ మాత్రం మింగగలిగారు. 2 భక్తులు ఆయనకు విసరసాగారు. హఠాత్తుగా ఆయన సమాధి నిమగ్నులయ్యారు. శరీరం కొయ్యబారింది. అర్ధరాత్రి దాటాక శ్రీరామకృష్ణులు బాహ్యస్మృతిలోకి వచ్చి చాలా ఆకలి వేస్తుందన్నారు. పరిచారకుల సాయంతో లేచి కూర్చుని గిన్నెడు జావ అనాయాసంగా త్రాగేశారు. త్రాణ వచ్చిందన్నారు. ఇంత సులువుగా గురుదేవుల ఆహారం పుచ్చుకుని ఎన్నో రోజులైంది. నరేంద్రుడు నిద్రించమన్నాడు. ఇటీవల కానరాని విశిష్ట సర్వాన శ్రీరామకృష్ణులు ముమ్మారు కాళీనామం ఉచ్చరించి మెల్లగా పరున్నారు. ఆ రాత్రి 1:02 శరీరం జలధరింపగా రోమాంచితం కాగా నాసాగ్రాన దృష్టి నిలిచిపోగా ముఖమండలం దివ్య మందహాసంతో దీపించగా శ్రీరామకృష్ణ జీవనజ్యోతి పరంజ్యోతిలో లయమైపోయింది. యుగ సాంప్రదాయ ప్రవర్తకుడు సర్వధర్మ సమన్వయమూర్తి లోకాదర్శ స్వరూపుడు దేహం వీడి సచ్చిదానంద పరబ్రహ్మైక్యం చెందారు. లోకం యావత్తు తీరని లోపం సంభవించిన ఆనాడు వ్యయనామ సంవత్సర చంద్రమాన భాద్రపద బహుళ ద్వితీయ సోమవారం 1886 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ కాశీపూర్ గృహోద్యానం దుఃఖనిలయమైంది. ఆ ఉద్యానం అంతా నాటి రాత్రి చంద్రకాంతమై ఉన్నప్పటికీ శిష్యభక్త హృదయ సీమలను ప్రకాశవంతం చేసిన శ్రీరామకృష్ణచంద్రుడు అస్తమించగా నాడు వారికి సర్వం అంధకారమైపోయి గోచరించింది. గురుదేవుల్లా తమను ఇక ప్రేమించేవారెవరు? పరమార్థాన్ని అరటిపండు ఒలిచినట్లు విప్పి చెప్పేవారెవరు? తమ ముఖ్య ప్రాణమిత్రము, తమ పరమాప్త బంధువుగా తమ గురుదేవుడు తమను విడిపోగా తమకు ఇది దిక్కెవరని వారు పొందిన దుఃఖం వర్ణాతీతం. అమ్మా కాళీ, ఏ అపరాధం చేశానని నన్ను నువ్వు విడిచిపోయావు అమ్మా అంటూ శారదామాత చోటును వచ్చి బోర్ని విలిపించింది. సాక్షాత్తు జగజ్జనీయే శ్రీరామకృష్ణులనే ఆమె భావం ఈ వాక్కుల్లో మారుమ్రోగుచున్నది కదా. గిరీశ్చంద్ర రామచంద్ర ప్రభుతులు సత్వరమే అక్కడికి వచ్చి చేరుకున్నారు. పరహంస గతించారనే విషాద వార్త కలకత్తా నగరం అంతటా కార్చిచ్చులా వ్యాపించింది. కడసారి హంసవారి దివ్యముఖావలోకానికై నానా దిక్కుల నుండి రాసాగిన జనంతో ఆ భావన ప్రదేశమంతా ఉదయాన్నే నిండిపోయింది. దివ్య కాషాయంబరాలతో పుష్ప చందనాదులతో దేహాన్ని అలంకరించి సాయంకాలం 5 గంటలకు క్రిందికి తెచ్చారు. గురుదేవుల మృతకాయం సన్నిధిన
శిష్యభక్త బృందం నిలబడి ఉండగా ఛాయాచిత్రం తీశారు. భక్తజన చేస్తూ భజన చేస్తూ సద్గురుదేవుల కాషాయాన్ని సమీపంలోని వరాహ నగర శ్మశాన వాటికలో గొనిపోయారు. శ్మశాన వాటికి తీసుకుపోయారు. ఆ మహాభక్తజన సమ్మేళనంలో హిందూ, బౌద్ధ, క్రైస్తవ, మహమ్మదీయ మతాలకు ఎగురుతూ శ్రీరామకృష్ణ జీవితాన్ని సర్వమత సామరస్యం ఎలా రూపుదాల్చిందో చెప్పుకోబోతున్నాయి. గురుభక్తులు అందరూ వచ్చి సాష్టాంగ వందనాలు చేశారు. పిదప కాషాయాన్ని చితి మీద ఉంచారు. త్రైలోక్యనాథ్ సన్యాలు సముచిత గీతాలు ఆలపించాడు. పరమావసానమైన ఈ శరీరాన్ని తన కడుపున ఇముడ్చుకున్న పావుకుడు ప్రజ్వలించాడు. కొన్ని గడియల్లో దహనకాండ ముగిసింది. పవిత్ర సార్థకనామంచే, పవిత్ర పరమాదర్శ జీవితంచే, పవిత్ర మహిమాన్విత వ్యక్తిత్వంచే అమృతాత్ములైన శ్రీరామకృష్ణులు గతించారనుకోవడం సబబా? సశరీరులై ఉన్న అశరీరులై ఉన్న ఆ పరమ పావనాత్ముడే కదా తమ జీవన నౌక ధృవతార. లోక దృష్టితో కనుగొనదగినదే కానీ బాహ్య దృష్టికి అందరానిది కదా ఆయన వ్యక్తిత్వం. రుద్రభూమి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఇలాంటి భావపరంపరిచే వారి అంతరంగాల్లో ప్రశాంతమైన ఆత్మసమర్పణ భావం పాదుకున్నది. అవశిష్ట పావన అస్థికలను ఒక తామ్రపాత్రలో సేకరించి శ్రీరామకృష్ణ భగవాన్కు జయ జయ అని జయ జయ నినాదాలు చేస్తూ వారు కాశీపూర్ గృహోద్యానానికి మరలారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటి శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ 7లో అవసానం మహాసమాధి అయిపోయింది. ఇందులో పార్ట్ 7లో పార్ట్ 5 ఈరోజు అయిపోయింది, పూర్తి అయిపోయింది, మహాసమాధి అయిపోయింది. నెక్స్ట్ శ్రీ రామకృష్ణ మఠ సేవా సంఘోదయం గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.